వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళడానికి ముందుగానే ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి పురుష మరియు స్త్రీ అభ్యర్థుల్లో 25 సంవత్సరాల వయసు పైబడిన వారు ఈ వీడియోని తప్పకుండా చూడండి. అంటే మిగిలిన వారు చూడొద్దని కాదు, 25 సంవత్సరాలు మించి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఓకేనా? మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన యొక్క నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయింది దాదాపుగా. అంటే ఈవెంట్స్ టైంకి 2 సంవత్సరాలు ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అంటే దగ్గర మీకు ఇప్పుడు 2 సంవత్సరాలు పెరిగిపోయినాయి. అంటే 25 ఉన్నవాడు 27, 30 ఉన్నవాడు 32. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయినప్పటికి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వెంటనే కనుక వెలువడకపోతే మీ పాలిట ఇదే ఆఖరి నోటిఫికేషన్, గుర్తుంచుకోండి. ఓకేనా? సో చేసేటటువంటి ప్రైవేట్ జాబులు ఇచ్చిపెట్టేసి దాచుకున్నటువంటి కొద్దో డబ్బు తీసుకుపోయి కోచింగ్ సెంటర్లో ఉండి పిల్లల్ని ఇచ్చిపెట్టేసి ప్రిపేర్ అయినటువంటి పురుష అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అయినటువంటి వారు ఉన్నారో వారికి ఇదే ఆఖరి అవకాశం. అలాగే భర్త పిల్లల్ని ఇచ్చిపెట్టేసి తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో హాస్టల్లో మగ్గి కోచింగ్ సెంటర్ల చుట్టూనో లేదా వితౌట్ కోచింగో ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయినటువంటి మహిళా అభ్యర్థులకు కూడా ఇదే ఆఖరి పోలీసు నోటిఫికేషన్. ఎందుకంటే ఈ యొక్క కరోనా ఏజ్ రిలాక్సేషన్లో లాస్ట్ ఛాన్స్గా కొంతమందికి వయసు సడలింపు ద్వారా అవకాశం అనేది వచ్చింది. అప్లికేషన్ పెట్టిన టయానికి ఈ టయానికి మీకు 2 సంవత్సరాలు ఆటోమేటిక్గా వయసు పెరిగిపోయింది. కాబట్టి ఇదే మీకు ఆఖరి అవకాశము. 30 సంవత్సరాల దగ్గరున్న వాళ్ళకి 30 సంవత్సరాల దగ్గరున్న వారికి ఇదే ఆఖరి నోటిఫికేషన్. మన యొక్క పోలీసు కాకి చొక్కాకు సంబంధించి యూనిఫామ్కి సంబంధించి ఇదే ఆఖరి నోటిఫికేషన్ అనేది మీ అందరూ నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజం ఇది. మరి ఇలాంటి టైంలో ఇక్కడ మీకున్నటువంటి ఒక గొప్ప వెసులుబాటు ఏమంటే రాష్ట్రంలో సెలెక్ట్ అయినటువంటి 1,00,000 మందిలో, అంటే దాదాపుగా నేను 3 రోజుల క్రితం ఒక పబ్లిక్ అది పోస్ట్ పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్లో. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది ప్రిపేర్ కాలేదు, దీంట్లో ఎంతమంది జెన్యున్గా ఓటేశారు అనేది కూడా చెప్పలేను. కానీ 766 మందిలో 60% మంది అసలు ప్రిపేరే కావట్లే. కేవలం 40% మందే రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా? సో ఇకనైనా మీ వయస్సును, ఓకేనా, మీ యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 25 సంవత్సరాలు పైన పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇకనైనా మీరు గనక మీ ప్రిపరేషన్ గనక కొనసాగించకపోతే కాకి కళ కలగానే మిగిలిపోతుంది. ఓకేనా? నేను చెప్పినట్టు చేస్తే ఈసారి యూనిఫామ్ వేస్తావు, లేదంటే నెక్స్ట్ టైం నోటిఫికేషన్ కోసం చూస్తావు, లేదా ఎవరైనా నోటిఫికేషన్ వేస్తుంటే దానికి ఒక చెప్తావు. అంటే ఇక వయసు అనేది ఉండదు. ఇదే ఆఖరి నోటిఫికేషన్. ఇదే మనకి ఏజ్ లేదు. 5 సంవత్సరాల్లో ఒకే ఒక పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొచ్చినా వస్తుందో రాదో చెప్పలేం. ఇక్కడ మనము మామూలుగా విషయం చర్చించుకోవాల్సింది, ఇక్కడ నెక్స్ట్ ఎవరు వస్తారు, టీడీపీ వస్తుందా, జనసేన వస్తుందా, వైఎస్ఆర్సీపీ వస్తుందా అని కాదు. ఈ సంవత్సరం నాకు జాబ్ వస్తుందా లేదా, నేను జీవితంలో నిలబడతానా లేదా అని చెప్పేసి ఆలోచించండి. ఓకేనా? ఇదేం సోది కాదు, సొల్లు కాదు. ఓకేనా? ఇదే వ్యూస్ కోసం చేయాలనుకుంటే సోది సొల్లు చెప్పేటట్లయితే ఓ ట్రోలింగ్ ఛానల్ పెట్టినా, ఓకేనా, లేదా ఏది ఇప్పుడు బకాసురులు బండారు ఈ మధ్యన యూట్యూబ్లో, ఆ హోటల్లో బాగుంటుంది ఈ హోటల్లో బాగుంటుంది అని తిన్నా దానిలోకి లక్షలలో వ్యూస్ వస్తాయి. నా వీడియోకి 3 రోజులకు కానీ 1000 మంది దాటి సచ్చా. అంతమించి కూడా వ్యూస్ రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే నేను అన్నీ నిజాలే చెప్తాను కాబట్టి. ఓకేనా?
ఇదే వాస్తవం. ఎవరైతే 25 సంవత్సరాలు దాటిపోయినాయో వారికి నేను విత్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నా. ఇక్కడ చాలామంది విద్యార్థులు ప్రిపరేషన్ అనేది ఆపేశారు. మీకు ఇదే ఆఖరి అవకాశం. మహిళా అభ్యర్థులైనప్పటికీ లేదా పురుష అభ్యర్థులైనప్పటికీ కూడా మీరు మీ కాకి కళను నెరవేర్చుకోవాలంటే మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని, రీస్టార్ట్ చేయండి. మీ యొక్క ప్రిపరేషన్ను రీస్టార్ట్ చేయండి. మీరు కాంపిటీషన్లో ముందుండడానికి ట్రై చేయండి. ఇది క్వాలిఫై కాదు. ఇక్కడ ఏదో నాది ఎస్సీ కేటగిరీ ఒక 60 వస్తే చాలు, నాది బీసీ కేటగిరీ 70 వస్తే చాలు, ఓసీ కేటగిరీ నాకు 80 వస్తే చాలు అని చెప్పేసి అనుకోవద్దండి. ఉండేదే 6000 పోస్టులు, 1,00,000 మంది కాంపిటీషను, విపరీతమైనటువంటి కాల వ్యవధి ఇచ్చారు. మధ్యలో ఎస్ఐ జరిగింది, గ్రూప్ 2 జరిగింది, గ్రూప్ 1 జరిగింది. కొన్ని నోటిఫికేషన్లు ఆల్రెడీ జరగడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి కొంతమంది గ్రూప్ 2, గ్రూప్ 1 క్యాండిడేట్లు కూడా ఉండి ఉంటారు. సో వారి దగ్గర ఉన్నటువంటి రెగ్యులర్ ప్రిపరేషన్తో కనుక పోలిస్తే కానిస్టేబుల్ అభ్యర్థులు నష్టపోవడానికి 100% ఛాన్స్ ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను సైలెంట్గా రీస్టార్ట్ చేసేయండి. కుదిరితే ఆర్థిక పరిస్థితి సింపుల్ చెప్పాలంటే ఫినాన్షియల్గా మీరు కనుక బాగుంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదంటే ఇంటి దగ్గర ఉన్న కొన్ని స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అయినా తీసుకొని చదవండి. రీసెట్ చేసుకోండి, రీఫోకస్ కండి, రీస్టార్ట్ చేయండి. సిలబస్ మీద పట్టు సంపాదించుకోండి. 4 నెలల్లో ప్రిపేర్ కండి. అప్పటికప్పుడు చూద్దాంలే అనుకున్నారంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కళను కలగానే పెట్టేసుకుంటారు. ఇదే మీకు ఆఖరి నోటిఫికేషను. మిగిలిన వయసులో ఉన్న వాళ్ళకైతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చే వస్తే 2-3 ఏళ్ళల్లో ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ ఈ వయసులో వాళ్ళకైతే మాత్రం ఇదే ఆఖరి నోటిఫికేషను. మీరు ఎలా చెప్పగలరు సార్ ఆఖరి నోటిఫికేషన్ అంటే? సింపుల్ లాజిక్ మాట్లాడదాం. ఈ నోటిఫికేషన్ అయిపోవడానికే ఈ సంవత్సరం డిసెంబర్ అయితే మీరు ట్రైనింగ్ ఉన్నప్పుడు, అంటే ట్రైనింగ్ అయిపోయేంత వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలుండదు. కాబట్టి ఇంకొక సంవత్సరం పడుతుంది దగ్గర. నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావాలంటే ఇంకొక సంవత్సరం పడుతుంది. ఆ టైంకి పుణ్యకాలం కాస్త ఆల్రెడీ 2 ఏళ్ళు ఒక నోటిఫికేషన్కి గడిచిపోయింది. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి మీకు ఏజ్ అనేది సరిపోదు. మీ దగ్గర కొట్టే సత్తా ఉన్నప్పటికీ కూడా మీ వయసులు సరిపోవు. కాబట్టి ఇదే ఆఖరి నోటిఫికేషను. కడుపు కట్టుకొని ఇంతవరకు కష్టపడినారు. ఇంత 2 నాళ్ళు కూడా జరంత కష్టపడినారంటే ఈజీగా జాబ్ కొడతారు. చాలామంది ప్రిపరేషన్ ఆపేశారు. మీరైనా ఎవరైతే ఉద్యోగం కావాలా అనేటువంటి ధ్యేయంతో ఉండి ఉంటారో, ఎవరైతే 30 సంవత్సరాల పైన ఏజ్ ఉండి ఓకేనా ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారు ఉంటారు కొంతమంది. వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ సోర్స్ నుంచి అయినా కానీ రీస్టార్ట్ చేసుకోండి. ఏదైనా కానీ సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు. అర్థమెటిక్ చేసుకుంటారా, జనరల్ స్టడీస్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ప్రిపరేషన్ అనేది రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసినారంటే మాత్రం డెఫినెట్గా 100% సక్సెస్ ఇస్తారు. లేదంటే మాత్రం ఇదే ఆఖరి నోటిఫికేషన్. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.